గోదావరి కని జీఎం ఆఫీస్ మూల మలుపు వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగానగర్ వైపు నుండి బస్టాండ్ వైపు వెళ్తున్న ఓ లారీ మూల మలుపు వద్ద అదుపు తప్పి కింద పడిపోయింది. వెనకాలే వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కింద పడ్డ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగ్రస్తులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకటి పోయి రెండు ఆయన మన హెచ్కారం రమ్మన్న ఓకే ఇది కాదు నేను అది హైవే మీద పెట్టండి. నైట్ డిమ్ అయితే మళ్ళీ వచ్చి మాకు కూర్చుంది. మంచిర్యాల బెంగళూరు వస్తుంది. సో ఇక రన్నింగ్ కాడ వచ్చేసి తను ప్యాసింజర్ దిగుతున్నారని కొంచెం స్లో చేసిండు. సో ఇక ప్యాసింజర్ దిగుతున్న క్రమంలో ఆ లారీ వచ్చేసి ఏదైతే కాటన్ బేల్స్ ఉన్నదో అది స్లో ఉంటుంది. అది దీన్ని బైపాస్ చేద్దామని ఓవర్టేక్ చేసిన క్రమంలో ఈ ఆగిన బస్సు వచ్చేసి ఈ మూమెంట్కి వచ్చి మూమెంట్ రాగానే దాన్ని రబ్ చేసుకున్న వెళ్ళిట్లా ఈ బస్సు వచ్చేసి టువర్డ్స్ సర్వీస్ రోడ్ దిగింది. సో ఎవరికి ఎలాంటి ఇంజురీస్ ఏమి కాలేదు. బస్ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఏమైతే ఉన్నదో అతను కొంచెం చేతికి రాకపోయినట్టు, గ్లాసెస్ అన్ని పడుతుందో రాకపోయినట్టు. దేవుని వల్ల దీంట్లో ప్యాసింజర్స్ ఎవరు లేరు. దానివల్ల పెద్ద ప్రమాదం ఉంటుంది. లారీ డ్రైవర్కి ఏం లేదు. లారీ డ్రైవర్ బాగానే ఉన్నాడు. మధ్యమత్తులుగా లారీ డ్రైవర్ అయితే వీళ్ళు 111 తీసుకెళ్ళారు. వాళ్ళు టెస్ట్ చేసినా తెలుసు. వాళ్ళు ఏమైనా టెస్ట్ అవ్వాలి. అది అక్కడ కనుక్కున్న టెస్ట్ చేసిన తర్వాత చెప్పండి. ఇదేంటంటే ఈ టర్నింగ్ ఏంటంటే మొన్న ఒకటి ఇక్కడ జరిగింది. మరి అదేంటో ఒకసారి ఆర్ఎన్బి వాళ్ళతో కావచ్చు, హెచ్కేఆర్ వాళ్ళతో కావచ్చు. ఈ గతంలో కూడా కొంచెం యాక్సిడెంట్ చేయడానికి చెప్తున్నారు. ఫాస్టర్ బోర్డ్స్ పెట్టాము, స్పీడ్ లిమిట్ పెట్టాము. ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రైలింగ్ సీట్లో ఉన్నాయి. ఈ రైలింగ్ సీట్లో గ్యాప్స్ ఉన్నాయి. కొంచెం చూసాము. హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడి ఈ రైలింగ్ గ్యాప్ ఉంటుంది. ఏంటంటే సర్వీస్ రోడ్ అయిపోయింది, ఇటు హైవే రోడ్ అయిపోయింది, మళ్ళీ సర్వీస్ రోడ్ అయిపోయింది. సో ప్యాసింజర్స్ ఇటు పాదరక్షకులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ షార్ట్ 1 వీక్లో ఈ హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడి ఎలాంటి గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఇది కాస్టనరీ బోర్డ్స్ అని పెట్టించాము ఆల్రెడీ. ఇంకో కొంచెం దూరం నుండి విజయబుల్ ఉండేది రెడ్ బిస్టిక్ కొట్టడం కూడా హెచ్కేఆర్ వాళ్ళతో మాట్లాడేసి కాస్టనరీ బోర్డ్స్ మళ్ళీ పెట్టిస్తాం. ఇంకా ఫ్యూచర్ ప్రబంధం జరుపుకుని చూసుకుంటాం. థ్యాంక్ యూ.